ఈరోజు పాపములో పడిపోయి అక్రమమైన మార్గంలో నువ్వు నడుస్తున్నావేమో, పాప జీవితాన్ని బట్టి నువ్వు నడిపించబడుతున్నావేమో, అతిక్రమమైనటువంటి మార్గములో నువ్వు నడిపించబడుతున్నావేమో, మీ అపరాధముల చేతను పాపముల చేతను నీవు చచ్చిన వాడవై ఉండగా నీ కొరకు క్రీస్తు రక్తాన్ని కురిపించాడు, నీ కొరకు క్రీస్తు రక్తాన్ని కార్చాడు. కల్వరి సిలువలో నీ కొరకు రక్తాన్ని కార్చి సొమ్మసిల్లిపోయి పడిపోయాడు, మేకుల ద్వారా కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టారు, తలకు ముళ్ళ కిరీటమును ధరింపజేశారు, చేతులలో చీలలు నాటారు. ఆయన శ్రమను ఒక్కసారి మనం చూస్తే వర్ణించలేము. ఎవరు పెడతారు మన పాపముల నిమిత్తమై ఆ రీతిగా ప్రాణాన్ని? నీ తల్లిదండ్రులు కానీ నీ కుటుంబం కానీ ఎవరైనా